హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. మూవీ నేమ్ వచ్చేసి వెరీ ఆర్డినరీ కపుల్. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మూవీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి జంగ్ అని ఒక అమ్మాయిని చూపించడంతో ఓపెన్ అవుతుంది. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర హాల్లో కూర్చొని వాళ్ళ అమ్మ చెల్లెలు ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు. వాళ్ళ చెల్లెలు అంటుంది, నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది చూద్దురా అన్నప్పుడు యంగ్ ఏమంటారు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని తన బెడ్రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంది. ఇక్కడ బయట వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లెలు ఏం డిస్కషన్ చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ ఇది ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండే, ఇప్పుడు ఎందుకో మరి తన బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుందని వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తారు. తెల్లవారంగానే ఆ ఎపిసోడ్ గురించి ఈ యంగ్ వాళ్ళ చెల్లెలు మదర్ ను అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు వాళ్ళ చెల్లెలు అంటది, రాత్రి నువ్వు ప్రోగ్రామ్ చూద్దురా అంటే చూడకుండా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయావు అన్నప్పుడు నాకేమైందో తెలీదు, రాత్రి నాకు ఆ ప్రోగ్రామ్ చూసే ఇంట్రెస్ట్ లేదు, ఆ ఎపిసోడ్ లో ఏమైందని ఇంట్రెస్ట్ గా అడిగి తెలుసుకుంటుంది. యంగ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి యంగ్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ బ్యాంకీలో ఎలా ఉంటదంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటది అందరికి. అలా డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ తో యంగ్ డిస్కషన్ చేస్తుంది. ఒక అమ్మాయి అడుగుతుంది, నువ్వు లీతో బ్రేకప్ అయ్యావా అని అడిగినప్పుడు అవును అని ఈ యంగ్ చెప్తుంది. అందరు రెడీ అయ్యి ఆఫీసులోకి వచ్చినప్పుడు అదే బ్యాంక్ లో లీ అనే ఒక ఎంప్లాయ్ కూడా పని చేస్తుంటాడు. అతను యంగ్ ఇద్దరు ఫస్ట్ లవ్ చేసుకుంటారు, తర్వాత బ్రేకప్ అయి ఉంటది. ఆ బ్యాంక్ స్టాఫ్ లోనే జోసన్ అనే ఒక ఆవిడ ఉంటది. ఆవిడ ఏం చెప్తుందంటే తమ స్టాఫ్ మొత్తానికి రేపు ఒక చోట పార్టీ జరుగుతుంది మన బ్యాంక్ ఎంప్లాయ్ అందరికి, అక్కడికి చీఫ్ మినీ వస్తున్నాడు, నువ్వు కూడా రావాలి అని ఈ యంగ్ ను రిక్వెస్ట్ చేస్తుంది. ఈ యంగ్ ఏం చేస్తాదంటే నేను రాను, నాకు మూడ్ లేదని చెప్తుంది. లేదు లేదు తప్పకుండా రావాలి, అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, నీకు అతను నచ్చుతాడని ఆవిడ ఈ యంగ్ చెప్తుంది. ఈ లీ కూడా ఆ మాటలు వింటాడు. మరుసటి రోజు ఏమవుతుందంటే ఆ పార్టీకి ఈ లీ కూడా వెళ్తాడు. అక్కడికి యంగ్ కూడా వస్తుంది. లీ వెళ్ళి యంగ్ తో అంటాడు, నువ్వు పార్టీకి రానన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నప్పుడు నా ఇష్టం అని చెప్తుంది. అప్పుడు ఈ లీ ఏం చేస్తా అంటే యంగ్ తో నీ దగ్గర నా ల్యాప్టాప్ ఒకటి ఉంది, అది నాకు తిరిగి ఇచ్చేయాలి నువ్వు ఇమ్మీడియట్ గా అన్నప్పుడు ఈ యంగ్ ఏమంటాదంటే సరే ఇస్తాను, వీలైనంత త్వరలోనే నీకు నీ ల్యాప్టాప్ నీకు పంపిస్తానని చెప్తుంది. అక్కడికి వెళ్లి పార్టీ జరిగేటప్పుడు ఈ యంగ్ ను ఈ చీఫ్ మినీ ఇష్టపడతాడు. ఆ విషయం ఈ లీకి అర్థమవుతుంది. లీ ఏం చేస్తా అంటే ఈ చీఫ్ మినీ యంగ్ ఇద్దరు డ్రింక్ చేసేటప్పుడు అక్కడికి వెళ్లి చీఫ్ మినీతో చెప్తాడు, నువ్వు ఈ యంగ్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా అన్నప్పుడు అవునని ఈ చీఫ్ మినీ చెప్తాడు. నీకు ఈ యంగ్ గురించి తెలీదు, డేటింగ్ చేసేటప్పుడు యంగ్ డిఫరెంట్ గా ఉంటది అన్నప్పుడు ఏం డిఫరెంట్ గా ఉంటారని అడ యంగ్ లీ ఇద్దరు గొడవ పడతారు. మరుసటి రోజు యంగ్ ఏం చేస్తాదంటే లీది ల్యాప్టాప్ ను తనకు కొరియర్ గా పంపిస్తుంది. లీ ఇంట్లో పడుకొని ఉంటాడు. ఒక అతను వచ్చి డోర్ కొట్టి సార్ మీకు కొరియర్ వచ్చింది $30 ఇవ్వాలి అన్నప్పుడు $30 ఇచ్చి కొరియర్ తీసుకుంటాడు. ఆ కొరియర్ లో ఈ లీది ల్యాప్టాప్ పగలగొట్టి ఉంటది. అప్పుడు ఈ లీ ఏం చేస్తా అంటే ఈ యంగ్ వి కొన్ని తన దగ్గర వస్తువులు ఉంటే ఆ వస్తువులను కొరియర్ రూపంలో ఈ యంగ్ కు పంపిస్తాడు. అక్కడ డెలివరీ బాయ్ వెళ్ళి $50 కట్టాలి మీకు ఈ కొరియర్ ఇవ్వాలి అంటే $50 కట్టి తీసుకుంటుంది. ఈ యంగ్ వస్తువులన్నీ డామేజ్ చేసింటాడు ఈ లీ. అప్పుడు యంగ్ ఏం చేస్తాదంటే కోపంతో ఆ వస్తువులన్నీ పడేస్తుంది. ఇక మరుసటి రోజు ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళంగానే ఒకరి మీద ఒకరు రివెంజ్ కార్యక్రమాలు మొదలు పెడతారు. అదే బ్యాంక్ లో పార్క్ అనే ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి మాటలు లేవు, గొడవలు కాబట్టి ఆ పార్క్ ను మధ్యలో మీడియేటర్ గా ఏం చెప్పాలన్నా అతను యూజ్ చేసుకుంటారు. ఆ పార్క్ పెద్ద తలనొప్పి అవుతుంది. ఇక బ్యాంకీలో 5th ఫ్లోర్ కి వెళ్లి ఈ లీ సిగరెట్ తాగేటప్పుడు అక్కడికి యంగ్ వెళ్తుంది. నువ్వు నాకు $3000 ఇవ్వాలి అని అడిగినప్పుడు ఈ లీ అంటాడు, నేను నీకేం బాకీ లేను, ఎందుకంటే డేట్ మన ఇద్దరు వెళ్ళినప్పుడు నువ్వు ఫుడ్ ఎక్కువగా తిన్నావు, దాని బిల్లు నేను పే చేశాను అని చెప్తాడు. అప్పుడు యంగ్ కోపం వస్తుంది, డేట్ కి వెళ్ళినప్పుడు నువ్వు తినరామని చెప్తే నేను ఇంటికాడే తినేచ్చేదాన్ని, నీకు బిల్లు ప్రాబ్లం లేకుండా అని అక్కడ వాళ్ళిద్దరు అయితే గొడవ పడతారు. అసలు ఈ లీకి ఈ యంగ్ కు ఎందుకు బ్రేకప్ అయింటాదంటే లీని ఎక్కువగా అనుమానిస్తుంటది. ఈ యంగ్ ఏం చేస్తాదంటే తన ఫేస్బుక్ ఐడిని ఒకటి క్రియేట్ చేస్తాది యంగ్ లీది. అలా క్రియేట్ చేసినప్పుడు ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ గా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసి లీ స్కూల్మేట్. అప్పుడు ఈ యంగ్ ఏం చేస్తాదంటే ఆ చాట్ మొత్తం డీలర్ చేస్తుంది. ఈ యంగ్ కు అనుమానం ఎక్కువ ఈ లీ పైన, ఎక్కడికి వెళ్ళినా తను ఫాలో అవుతుంటది. అందుకోసమని వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి ఇద్దరు విడిపోయి ఉంటారు. ఈ లీ ఏం చేస్తా అంటే తన జూనియర్ అయిన ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడుపుతూ ఉంటారు. ఇటు పక్క యంగ్ ఏం చేస్తాదంటే ఈ చీఫ్ మినీ ఉన్నాడు కదా అతన్ని వెంట ఓ రోజు పార్టీకి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా ఫుల్ గా తాగి అతనితో కమిట్ అవుతుంది. ఈ యంగ్ కమిట్ అయ్యాక ఇటు పక్క వచ్చేసి లీ ఏం చేస్తా అంటే తనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తన లవర్ కు కొత్తగా పరిచయం అయింది కదా అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి లేదు నేను ఒక షాపింగ్ మాల్ లో ఉన్నా, ఇక్కడ సెలబ్రిటీ వచ్చింది నేను రాలేను అని చెప్తుంది. అప్పుడు ఈ లీ ఫ్రెండ్ ఒక అతను ఏం చేస్తా అంటే హాస్పిటల్ కి తీసుకెళ్తా
అతన్ని కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తాడు. రూట్ మర్చిపోతాడు. హాస్పిటల్ రూట్ మర్చిపోయి అక్కడ ఇక్కడ తిరిగి చివరికి అయితే ఒక హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తాడు. అప్పుడు లీ ఏం చెప్తాడంటే తన ఫ్రెండ్ తో, ఈ యంగ్ నాకు ఇలా వచ్చినప్పుడు ఏదో ఒక మెడిసిన్ ఇస్తుండే, ఆ మెడిసిన్ తొందరగా నన్ను రికవర్ చేస్తుండే, కాకపోతే నేను ఈ యంగ్ వస్తువులన్నీ పంపించినప్పుడు అది కూడా పంపించినట్టున్నాను, అది పెట్టుకోవాల్సిందే, అందుకే నాకు ఈ సమస్య వచ్చిందని బాధపడతాడు. ఈ యంగ్ వచ్చేసి ఇటు పక్క ఈ చీప్ మినీతో కమిట్ అయిపోతుంది. ఈ లీకి అప్పుడు అర్థం అవుతుంది తనకి ఏదైనా సమస్య వస్తే యంగ్ ఉంటేనే తనను బాగా చూసుకుంటుంది, మిగతా వాళ్ళు ఎవరు చూసుకోరన్న విషయం అయితే ఈ లీకి అర్థమవుతుంది. మరుసటి రోజు ఈ లీ కోలుకోగానే బ్యాంక్ వెళ్తాడు. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్యాంక్ వాళ్ళు ఒక టూర్ ఏర్పాటు చేస్తారు అందరి టాప్ మొత్తాన్ని. ఆ టూర్ ఏర్పాటు చేసినప్పుడు లీ యంగ్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక ప్యాలెస్ ఇస్తారు, ఒక పెద్ద హోటల్. ఆ హోటల్ లో ఉన్నప్పుడు ఈ యంగ్ మంద ఆగేటప్పుడు ఇటు పక్క వచ్చేసి లీ కూడా మంద అవుతూ ఉంటాడు. లీ ఫ్రెండ్ అయిన పార్క్ ఒక విషయం చెప్తాడు, యంగ్ వచ్చేసి చీప్ మినీతో కమిట్ అయిపోయింది, వాడు కమిట్ అయినప్పుడు కొన్ని ఫోటోలు తీసి అవన్నీ అందరికి చూపిస్తున్నాడు అన్నప్పుడు ఈ లీకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ చీప్ మినీ దగ్గరికి వెళ్లి అతన్ని అయితే కొడతాడు. కొట్టినప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఈ చీప్ మినీ ఫోన్ తీసుకుని లీ పగలగొడతాడు. అప్పుడు యంగ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎవరితో కమిట్ అయినావో తెలుసా, ఒక మంచిని చూసుకోమంటే ఒక చెడ్డోని చూసుకున్నావు, నువ్వు కమిట్ అయినప్పుడు వాడు ఫోటోలు తీశాడా అని అక్కడ యంగ్ చెప్పినప్పుడు యంగ్ ఏమంటాడంటే, నా ఇష్టం, నా లైఫ్, నా మీద అరవనికి నీకు హక్కు లేదు, నేను ఎలాగైనా కమిట్ అవుతాను, నువ్వెవరు చెప్పనీకని అక్కడ లీ పైన యంగ్ అరుస్తుంది. అప్పుడు ఈ లీ ఏం చేస్తాడంటే బాధపడతా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఈ యంగ్ ఏం చేస్తాడంటే ఆ చీప్ మినీ ఇలా చేశాడని బాధపడి ఈ లీకి ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు అన్నప్పుడు ఈ లీ ఏం చెప్తాడంటే, మనిద్దరం విడిపోయాం కదా, ఆ ప్లేస్ కి వచ్చేసి అక్కడ కలుద్దామని చెప్తాడు. అక్కడికి యంగ్ వెళ్తుంది, లీ కూడా వెళ్తాడు. అక్కడ వాళ్ళు మనిద్దరం ఎందుకు విడిపోయామో గుర్తుందా అని అడిగినప్పుడు ఇద్దరికైతే గుర్తుండదు, ఎందుకు విడిపోయారో వాళ్ళిద్దరికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆడ మళ్ళీ లీ యంగ్ ఇద్దరు కలుస్తారు. ఇక తిరిగి బ్యాంకు ఆఫీస్ కి వెళ్ళంగానే అక్కడ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ లీని పిలిచి, నువ్వు ఎవరితోనైనా డేట్ చేయొచ్చు, కాకపోతే కొట్టకూడదు, ఇంకోసారి ఇలా చేయొద్దని ఆడ వార్నింగ్ ఇస్తాడు లీకి. వీళ్ళు టూర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యంగ్ ఈ చీప్ మినీతో కమిట్ అయిందని చెప్పాడు కదా ఒక అతను, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈ లీ ఏం చేసింటాడంటే, జోసన్ అనే ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి పెళ్లి, అమ్మాయి హనీమూన్ కోసం వెళ్ళింటది, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి జోసన్ కు ఫోన్ చేసినప్పుడు ఈ పార్క్ పక్కనే అంటాడు, పార్క్ ఈ జోసన్ ను లవ్ చేసింటాడు, బాధపడుతూ ఉంటాడు. ఈ లీ జోసన్ అడిగినప్పుడు ఇలాగా యంగ్ వచ్చేసి చీప్ మినీతో కమిట్ అయిందా అన్నప్పుడు అవు కమిట్ అయిందని చెప్తుంది. అక్కడ పార్క్ బాధపడేటప్పుడు కొద్దిగా డౌట్ వస్తుంది ఈ జోసన్ భర్తకు, డౌట్ వచ్చి డైవర్స్ అయితే ఇచ్చేస్తాడు. ఈ జోసన్ తిరిగి బ్యాంక్ కి వచ్చి ఈ పార్క్ నైతే తిడుతుంది, నీ వల్లే నాకు డైవర్స్ అయింది, మన ఇద్దరం బ్రేకప్ అయిపోయాం కదా, నువ్వు మళ్ళీ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసావు అది అని గొడవ పడుతుంది. అప్పుడు ఈ లీ ఏం చేస్తా అంటే, తనే కదా ఫోన్ చేసింది, వాళ్ళ డైవర్స్ కు నేనే కారణమేమని వెళ్ళి అమ్మాయి దగ్గర అడిగినప్పుడు ఆ జోసన్ అంటది, నీ మీద నాకేం కోపం లేదు, కాకపోతే నువ్వు చేసిన పని వల్ల నాకు హనీమూన్ లోనే డైవర్స్ అయిపోయింది, నేను నీ పైన నష్టపరిహారం కింద $30,000 వేయొచ్చు, కాకపోతే అవన్నీ నేనేం చేయను, ఎందుకంటే డబ్బు ఆనందాన్ని తెచ్చేయలేదని అక్కడ ఈ లీని తిట్టి ఈ జోసన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుండి ఈ లీ యంగ్ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే, లీ ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఈ యంగ్ అడుగుతుంది, ఇలా మనం ఎన్ని రోజులంటే కలిసి ఉంటాము, ఇక పైన పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు ఈ లీ ఏం చేస్తా అంటే, ఓకే మనమైతే పెళ్లి చేసుకుందామని ఇద్దరైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ఓ రోజు బ్యాంక్ లో డ్యూటీ చేసేటప్పుడు యంగ్ కు చీప్ మినీ ఫేస్బుక్ లో, సారీ నన్ను క్షమించు, నీ ఫోటోలు నా దగ్గర ఏం లేవు అని ఒక మెసేజ్ అయితే పెడతాడు. ఈ లీ గమనిస్తాడు, ఎవరు మెసేజ్ పెట్టింది అన్నప్పుడు లేదు పాత ఫ్రెండ్ అని ఈ యంగ్ అయితే కవర్ చేస్తుంది. ఇద్దరు కలిపి డిన్నర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ లీ యంగ్ నడతాడు, నాకేమైనా చెప్పేది ఉందా అన్నప్పుడు, ఎందుకంటే ఈ యంగ్ క్యారెక్టర్ లో కొద్దిగా తేడా వచ్చింది. అప్పుడు యంగ్ ఏమంటాదంటే, ఇలా చీప్ మినీ నాకు ఫేస్బుక్ లో మెసేజ్ పంపించాడు, నన్ను క్షమించమన్నాడు, ఆ ఫోటోలు ఏం లేవంట అని చెప్పినప్పుడు ఈ లీ ఏం చేస్తా అంటే, వాంతో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా, వాడు దుర్మార్గుడు అది ఇదని ఆడ వాళ్ళిద్దరు గొడవ పడతారు. ఇద్దరికి అనుకోకుండా ఆ విషయంలో తెలుకోకుండానే ఇద్దరికి ఒకరికొకరికైతే మనస్ఫూర్తిగా దూరం అయితే పెరుగుతుంది. ఇద్దరు విడిపోవద్దని బలంగా ఫిక్స్ అయింటారు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ చీప్ మినీతో ఈ యంగ్ కనెక్ట్ అయిపోయింది కదా ఒకసారి, అందుకోసమని ఈ లీ కూడా లోపల మనసులో ఏదో తెలియని ఒక బాధ అయితే ఉంటది. ఓ రోజు ఏమవుతుందంటే, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఒకసాట పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి అయితే ఈ లీ యంగ్ ఇద్దరు వెళ్తారు. వాళ్ళు మనసుపరంగా ఇద్దరు దూరంగానే అంటారు, కాకపోతే ఇద్దరు నటిస్తుంటారు, ఒకరు తెలియకుండా ఒకరు ఇద్దరు బాగా క్లోజ్ గా ఉన్నట్టు. ఆ పార్టీ అయిపోయాక ఇద్దరు బయటికి వచ్చాక ఈ యంగ్ ఏం చేస్తాడంటే, నేను ఇంటికి వెళ్ళేస్తా అన్నప్పుడు ఈ లీ వెళ్ళి, లేదు మనం ఒక తాట పార్క్ వెళ్దాము, రేపు ఖాళీయే కదా అని అడిగినప్పుడు ఈ యంగ్ కూడా
ఓకే అంటది. ఇద్దరు కలిపి ఓ చోట వెళ్ళనీకి ప్రయత్నించినప్పుడు ఈ లీ అయితే మర్చిపోయింటాడు. అప్పుడు యంగ్ ఫోన్ చేస్తుంది, ఇంకా నిద్రపోయినావా, మనం పలానాసాటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఏమైంది అన్నప్పుడు ఈ లీ రెడీ అయ్యి అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడికి యంగ్ కూడా వస్తుంది. యంగ్ ఏం చేస్తాడంటే లీకి ఇష్టమైన ఫుడ్ పదార్థాలన్నీ చేసుకొని వస్తుంది. అక్కడైతే ఈ లీ అయితే ఫుడ్ పదార్థాలు తినేటప్పుడు ఈ యంగ్ ఏమంటాదంటే కూల్ డ్రింక్ తెస్తానని బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఒకసాట కూర్చొని ఏడుస్తూ ఉంటది. అప్పుడు అక్కడికి లీ వస్తాడు. ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆడ వాళ్ళిద్దరు గొడవ పడతారు. గొడవ పడినప్పుడు అక్కడ యంగ్ చేతికైతే దెబ్బ తగులుతుంది. అప్పుడు ఆ గాయానికైతే ట్రీట్మెంట్ చేస్తాడు. ఈ లీ చేశాక ఆడ యంగ్ చెప్తుంది, మనిద్దరం మళ్ళీ విడిపోదాం, ఎందుకంటే ఇద్దరం ఎంత విడిపోవద్దని ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ కాకుండా ఉంది, మన ఇద్దరి మధ్య మనసు పరంగా దూరం ఉంది, మళ్ళీ విడిపోదాం అన్నప్పుడు ఈ లీ ఏమంటే లేదు, నేను చాలా ట్రై చేస్తున్నాను నిన్ను అర్థం చేసుకోవడం కోసం, ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాను, అప్పట్లెక్క లేదు అన్నప్పుడు ఈ యంగ్ ఏమంటాదంటే కొన్ని రోజులు మనం విడిపోదాం, తర్వాత చూద్దామని వాళ్ళిద్దరైతే బ్రేకప్ చెప్పుకొని మళ్ళీ విడిపోతారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ బ్యాంక్ ఎంప్లాయీలు అందరూ ఒకసారి టూర్ కి వెళ్ళారు కదా, అప్పుడు ఒక డాక్యుమెంటరీ మూవీ తీసింటారు. ఆ మూవీని థియేటర్ లో ఆ బ్యాంకు యాజమాన్యం ప్రదర్శిస్తూ ఉంటది. స్టాఫ్ మొత్తానికి టికెట్లు ఫ్రీగా పంపించినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళినప్పుడు యంగ్ ఎందుకు ఆడ బోర్ కొడుతుంది, ఆ నుండి బయటికి వస్తుంది. అంతలోనే లీ వెళ్తాడు. ఏ నీకు సినిమా నచ్చలేదా అన్నప్పుడు నచ్చలేదని యంగ్ చెప్తుంది. లీ అంటాడు, నాకు కూడా సినిమా నచ్చలేదు, స్టోరీ ఏముంటది, రొటీన్ స్టోరీ కదా, హీరో హీరోయిన్ కలుస్తారు విడిపోతారు, మళ్ళీ కలుస్తారు విడిపోతారు, అదే స్టోరీ కదా అని వాళ్ళిద్దరు అనుంటి మళ్ళీ బయటికి వెళ్ళి డేట్ కి వెళ్దామని చెప్పేసి ఫుడ్ తినడం కోసం అని ఇద్దరు ఒక హోటల్ కి వెళ్తారు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.